హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవ్రీవన్ ఈజ్ గుడ్. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మన బ్లాగ్ ఏంటంటే ఏ వీకెండ్ ఇన్ మై లైఫ్. అలాగే మా ఆయన ఇచ్చిన చిన్న క్యూట్ సర్ప్రైజ్ కాస్త నాకు ఎలా బిస్కెట్ అయిందో ఈరోజు మనం వీడియోలో చూద్దాం. అలాగే చెన్నై ఓల్డ్ సిటీ ఎలా ఉంటుంది, న్యూగా అయితే ఎలా ఉంటుంది, బీచెస్లో ఏదైతే ఎలా ఉంటుంది, ఇట్స్ మై ఒపీనియన్ అండి. సో ఎలా ఉంటుందన్నది మనం ఇప్పుడు వీడియోలో చూసేద్దాం. ఫస్ట్లీ మేమైతే సండే మంచిగా లంచ్ చేసుకొని ఈవినింగ్ అయితే స్టార్ట్ అయిపోయాం. ఐ మీన్ లైక్ 3 o'clock అలా స్టార్ట్ అయ్యామన్నమాట. 3 o'clockకి క్లైమేట్ చూసారా ఎంత క్లౌడీగా ఉందో. ఇలా క్లౌడీగా ఉండడం కూడా చాలా అడ్వాంటేజ్ అయింది, ఎందుకంటే ఎవ్వరు కూడా పెద్దగా బయట అయితే అస్సలు లేరు. నార్మల్లీ మనం వీకెండ్స్ బయటకు వెళ్ళాలంటే చాలా కష్టం, బట్ ఈరోజు మాత్రం ఐ మీన్ సండే మాత్రం లిటరల్లీ చాలా తక్కువ ట్రాఫిక్ ఉంది కంపేర్ టు నార్మల్ వీకెండ్స్. ఈ వీకెండ్ అయితే ఓకేగా ఉన్నదన్నమాట. బై గాడ్స్ గ్రేస్ మేమైతే ఆ ట్రాఫిక్ జామ్ని దాటుకొని ప్రశాంతంగా ఇక్కడైతే స్టార్ట్ అయిపోతున్నాం. స్టార్ట్ అయ్యేటప్పుడు నాకైతే ఎలాంటి ఐడియా లేదనమాట మేము ఎక్కడికి వెళ్తున్నాం అన్నది. సో నేను ఎప్పుడో మా హస్బెండ్ని అడిగాను అనమాట, ఎప్పుడు కాదు చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నాను మెరీనా బీచ్కి వెళ్ళాలని. సో తను నాకు చిన్నగా ప్లాన్ చేసి నేను గెస్ట్ చేయలేదన్నమాట, ఇంకా మెరీనా బీచ్ చూస్తామా లేదని లైట్ తీసేసుకున్నా. బికాజ్ వీఆర్ ట్రాన్స్ఫరింగ్ సూన్ అనమాట, అందుకే నేను పెద్దగా పట్టించుకోలేదు. బట్ ఎక్కడికో వెళ్తున్నామని తెలుసు కానీ మెరీనా బీచ్ కన్నా అయితే నాకు అస్సలు ఐడియా లేదు. బట్ నేను మాత్రం సూపర్గా ఎంజాయ్ చేశాను, ఎందుకంటే క్లైమేట్ బాగున్నప్పుడు ఇలాంటప్పుడే ట్రాఫిక్ జామ్ తక్కువ ఉన్నప్పుడే సిటీని ఎక్స్ప్లోర్ చేయడం చాలా ఈజీ అనమాట. నార్మల్ టైమ్స్లో సిటీని ఎక్స్ప్లోర్ చేయడం ఇంపాసిబుల్ అనమాట. మనం ఎంత తిరగాలని ఉన్నా ట్రాఫిక్ జామ్లో చిరాకు వచ్చి ఒక హాఫ్ అన్ అవర్కే వీ ఫీల్ బోర్, బెటర్ రిటర్న్ టు హోమ్ అని. బట్ అలాంటిది మేము ఇక్కడ మా ఇంటి దగ్గర నుంచి మెరీనా బీచ్కి వెళ్ళడానికి లిటరల్లీ 30 kilometers, రిటర్న్ రావడానికి ఇంకో 30 kilometers, టోటల్ 60 kilometers ట్రావెల్ చేయాలన్నమాట. సో చాలా కష్టమే వీకెండ్స్లో ఇలా ట్రావెల్ చేయడం. బట్ ట్రాఫిక్ జామ్ తక్కువ ఉండడం వల్ల హ్యాపీలీ ఎంజాయ్ చేసాం. కొంచెం అంటే కొంచెం తక్కువ ఉంది కాబట్టి ఓకే, బట్ వీకెండ్స్ లాగా ఉండిందంటే అస్సలు వెళ్ళలేమన్నమాట. సో నేను ఇక్కడైతే మంచిగా బోట్స్ అన్నీ చూసినాను అనమాట. ఎక్కడైనా బోట్స్ కనిపిస్తాయేమో నేను ఎక్కడికి వెళ్తున్నాను గెస్ చేయడానికి. బట్ నాకైతే అస్సలు ఎంత ట్రై చేసినా కానీ నేను ఎక్కడికి వెళ్తున్నానో తెలుసుకోలేకపోయాను, ఎందుకంటే సిటీ లోపల నుంచి వెళ్తున్నారు కదా. సో అందుకే నేను గెస్ చేయలేకపోయాను. ఇదంతా ఏంటంటే మాకు బాగా ఎక్స్పీరియన్స్ అయిన ఒక విషయం ఏంటంటే మా హస్బెండ్ ఇదివరకు ఒక 6 years బ్యాక్ ఏంటంటే చెన్నైలో ఉన్నారు. ఆ 6 years బ్యాక్ 6 yearsలో ఉన్నారనమాట. తను ఇక్కడంతా ఉన్నారనమాట. సో ఈ ఏరియా మొత్తం తను ఎంజాయ్ చేసిన ఏరియా అనమాట. బ్యాచులర్గా ఎంజాయ్ చేసే లైఫ్ వేరు కదా. సో అలా తను ఉన్న ఏరియా అనమాట. సో తను ఇక్కడ చెప్తూ ఉన్నాడనమాట, నేను ఇక్కడ పని చేసేవాడిని, నా బ్యాంక్ అకౌంట్ ఇలా ఉండేది, మేము ఇక్కడ తినేవాళ్ళమని లిటరల్లీ హ్యాపీగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. నేను బీచ్కి వెళ్దామన్న ప్లాన్ ఎందుకు బిస్కెట్ అనేది వీడియోలో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. బట్ నేనైతే సిటీని ఎంజాయ్ చేశాను. అలాగే మా హస్బెండ్ కూడా తన మెమరీస్ని రీకలెక్ట్ చేసుకోవడానికి ఈ జర్నీ అయితే మాకు చాలా యూజ్ అయింది. చెన్నై అనేది ఏంటంటే చాలా ఓల్డ్ చెన్నై ఉంటుంది, మనకి న్యూ చెన్నై అని ఉంటుంది. ఎవరైనా చెన్నైలో ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. సో మనం అయితే మెరీనా బీచ్కి నియర్గా ఉన్న ఏరియాస్ మొత్తం చాలా ఓల్డ్గా ఉంటుంది. సో మీరు వీడియోలో చూసారంటే ఎక్కడెక్కడ ఎంత ఓల్డ్నెస్ ఉన్నది మనకి క్లియర్గా అర్థమవుతుంది. బికాస్ సిటీ అంటే మనకి ఎంత కొత్తగా ఉంటుందో అంత పాతగా ఉంటుంది బీచ్ సైడ్. వీడియోలో ఇప్పుడు చూస్తున్నది వచ్చి మనం చెన్నై సిటీ సెంటర్ మాల్ అనమాట. చాలా ఓల్డ్ అండ్ అథెంటిక్గా ఉంటుంది. బయట నుంచి లుక్కే కాదండి, లోపల కూడా అంత అథెంటిక్గా ఉంటుంది. ఎప్పుడైనా కానీ వెళ్తే కంపల్సరీగా మీకు కూడా చూపిస్తాను. కమింగ్ హియర్ ఇక్కడ నాకు ఏంటంటే కొంచెం ఐడియా వచ్చింది సమ్వేర్ బీచ్కి వచ్చామని, ఎందుకంటే చుట్టుపక్కల బిల్డింగ్స్ లేవు, చాలా ప్లెయిన్గా ఉందన్నమాట చూడడానికి. సో నేను అప్పుడు గెస్ చేశాను అనమాట, మనం బీచ్కి వచ్చామని మా హస్బెండ్తో అన్నాను. ఎస్ అవును బీచ్కి వచ్చాము అంటే ఎక్కడ ఏం బీచ్ అని అంటే తను అస్సలు చెప్పలేదు. సో నేను అందుకే చుట్టుపక్కల సర్చ్ చేస్తున్నాను అనమాట, ఏదైనా బోర్డు ఉందా అని. సో మంచిగా బీచ్కి అయితే వచ్చానని హ్యాపీ అయిపోయాను. బట్ దాని పేరు మెరీనా బీచ్ అని అయితే అస్సలు తెలీదు, ఎందుకంటే నేను మెరీనా బీచ్ని ఇదివరకు ఎక్స్ప్లోర్ చేశాను కాబట్టి మళ్ళీ చూడాలన్న ఆశ అయితే నాకు ఉందన్నమాట. సో అన్ని స్పెషల్స్లో బీచ్లో కల్లా ఈ బీచ్ ఇంకొంచెం స్పెషల్, ఎందుకంటే నేను ఇంటర్ చదువుతున్నప్పుడు మాకు కాలేజ్ టూర్ వేశారనమాట. అప్పుడు నేను మెరీనా బీచ్కి వచ్చానమాట. అంటే నా లైఫ్లో నేను అప్పుడు కాలేజ్ వాళ్ళతో వెళ్ళిన ఫస్ట్ బీచ్ అనమాట. సో కొంచెం మెమరీస్ అనేటివి కంపల్సరీ ఉంటాయి. సో అందుకే కొంచెం స్పెషల్ అనమాట మెరీనా బీచ్ అనేది. సో ఇక్కడ లైట్ హౌస్ చూసేసాను, అడిగాను అనమాట
ఓకే బీచ్ అని తెలిసిపోయింది కదా, ఏ బీచో పేరు చెప్పు, నాకు ఇక్కడ బోట్స్ అస్సలు కనిపించట్లేదు అని అడిగి రిక్వెస్ట్ చేస్తే తను చెప్పారనమాట నా మెరీనా బీచ్ అని. ఓకే, ఐఎమ్ సో హ్యాపీ, ఫైనలీ ఐఎమ్ గోయింగ్ టు మెరీనా బీచ్ అని నేను చాలా హ్యాపీ అయిపోయాను. బట్ ఇక్కడ కొంచెం ప్రాబ్లం అయింది ఏంటంటే, బీచ్ అన్నాక అలాంటివి ఉంటాయని నాకు కూడా తెలుసు, బట్ చాలా డిసప్పాయింట్ అయిపోయాను అనమాట. బీచ్కి రాగానే ఓకే ఐఎమ్ హ్యాపీ అని అనిపించింది, కానీ కార్లోంచి దిగ్గగానే లిటరలీ ఫిషెస్ స్మెల్ అయితే బాబోయ్ చాలా ఘోరంగా ఉన్నింది. అంటే నార్మల్ డేస్లో ఉండడం వేరు, బట్ ఆ రోజు ఎందుకు ఎక్కువ ఉందో నాకు తెలియదు. మెరీనా బీచ్లో ఎక్కువ ఉంటుందని మా హస్బెండ్ చెప్పారనమాట. సో అలా అయితే చెప్పొచ్చు కదా, నేను అస్సలు వదిలేసేదాన్ని అంటే, లేదు లేదు నువ్వు అడిగావు కదా అని తీసుకొచ్చాను అన్నారు. బట్ ఓకే, సమ్ టైమ్స్ ఇట్ హ్యాపన్ అని చెప్పి నా సర్ప్రైజ్ కాస్త అలా బిస్కెట్ అయిందనమాట. సో మనం అయితే బీచ్కి వచ్చేసామన్నమాట. బీచ్లో అయితే మంచిగా ఇలా షాప్స్ అన్నీ ఉంటాయి, బట్ ఆ టైంకి ఎందుకో ఓపెన్ చేయలేదు, ఎందుకంటే బాగా కొంచెం వర్షం పడుతుందన్నమాట. ఫుల్ రెయిన్ కాదు, అలానే అస్సలు పడడం లేదనగా చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. అండ్ వన్ మోర్ థింగ్, నా డౌట్ ఏంటంటే ఆఫ్టర్ 6 o'clock అలా స్టార్ట్ అవుతుందని నా డౌట్. మేము ఇక్కడికి వెళ్ళేటప్పుడు అరౌండ్ 4:35 అయిందనమాట. సో పెద్ద క్రౌడ్ కూడా లేరు. ఆ వర్షం పడుతుందని భయంతో ఎవరు వచ్చినట్లేరు, నాకు అలా అనిపించింది. బట్ ఐ డోంట్ నో ద రీజన్. సో ఇక్కడ మంచిగా బీచ్లో కూర్చొని ఆ అలల్ని చూస్తూ వచ్చే పోయే ఫ్లైట్స్ అలాంగ్ విత్ ద సౌండ్స్ నేనైతే ఎంజాయ్ చేశాను. కొంచెం వెట్గా ఉండడం వల్ల ఎక్కువసేపు అయితే మేము టైం స్పెండ్ చేయలేదు. ఐ థింక్ ½ an hour ఆర్ 45 minutes మాత్రమే ఉన్నామన్నమాట. ఎందుకంటే కొంచెం బోర్ అనిపించింది. ఆ స్మెల్కి నేను కొంచెం ఇన్కంజెస్టెడ్గా ఫీల్ అయ్యా. బట్ అంత దూరం వెళ్ళాం కదా అని నేను కాసేపు అయినా ఉన్నాను, కానీ లేదంటే లిటరలీ ఒక 10 minutes అయ్యాకే వెళ్ళిపోదాం అనుకున్నా. బట్ అంత దూరం కష్టపడి వచ్చాం కదా అని కాసేపు వెయిట్ చేసాం, అలా చూసాం, ఇంకా వెళ్ళిపోదామని స్టార్ట్ అయ్యాం. మీలో ఎవరైనా మెరీనా బీచ్కి వస్తే మీరు హ్యాపీగా ఫుడ్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆ స్మెల్ని భరించగలరంటే హ్యాపీగా చాలాసేపు కూడా ఉండొచ్చు. ఆ రోజే ఉంది, బట్ ఈ రోజు కూడా ఇలానే ఉంటుందని మా హస్బెండ్ అన్నారు. బట్ ఐ డోంట్ నో ద రీజన్. బట్ నాకు అప్పుడు అర్థమైంది అనమాట, తను ఎందుకు ఎప్పుడు కోవలం బీచ్కి తీసుకెళ్తాడు, ఇక్కడికి ఎందుకు తీసుకెళ్ళరు అని నాకు బాగా అర్థమైంది. మా కోవలం బీచ్ కూడా కొంచెం దూరం కంపేర్ టు దీస్, అది బెటర్ అనమాట. బట్ అక్కడ చాలా ఫ్రెష్నెస్ ఉంటుంది. మనం బీచ్కి వెళ్ళేది ఆ ఫ్రెష్నెస్ కోసం కదా. బట్ ఈ బీచ్కి వచ్చాక బాబోయ్, ఫస్ట్ టైం ఎవరైనా ఈ బీచ్కి వచ్చి ఏ బీచ్ చూడని వాళ్ళైతే ఇంకోసారి బీచ్కి అస్సలు రారండి. అంత ఐ డోంట్ నో, సారీ ఇఫ్ యూ హర్ట్. అస్సలు నాకైతే అస్సలు నచ్చలేదు. అమ్మో ఇంకా నా వల్ల కాదని చెప్పి మేమైతే స్టార్ట్ అయిపోయాం. సో అక్కడ స్నాక్స్ అయితే ఏం లేవన్నమాట. మేము వెళ్ళే టైప్కి ఏం ఓపెన్ చేయలేదు. సరే ఇది ఒక్కటి ఉండింది, సరే అని తీసుకున్నాను. నాకు కూడా చాలా రోజులు అయింది తిని అని చెప్పి తీసుకున్నాను. బట్ ఇది కూడా నాకు బిస్కెట్ అయింది, ఎందుకంటే ఇది వరకు మనకి విసనకర్త బాగా విసురుతూ ఇచ్చేవాళ్ళు అనమాట. అప్పుడు బాగా కాలేటివి. ఇది ఏంటంటే ఒక 5 minutesలో ఆమె చేసి ఇచ్చేసింది, కానీ బయట మాత్రం బాగా నల్లగా మాడిపోయినా ఏదో బాగా కాల్ చేసినట్టుంది. బట్ లోపల చూస్తే అలాగే పచ్చి పచ్చిగా ఉంది. నేనైతే కొంచెం తిని అలానే పారేశాను, ఎందుకంటే అలా పచ్చివి కాలినవి తింటే మళ్ళీ స్టొమక్ అప్సెట్ అవుతుంది. అండ్ దట్టు మనం జర్నీ చేయాలి కదా అని చెప్పి నేనైతే కొంచెం తిని పారేశాను. సో ఫుడ్ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి బయటికి వెళ్ళినప్పుడు, ఎందుకంటే అది అప్సెట్ అయిందంటే జర్నీ మొత్తం అప్సెట్ అయిపోద్ది అనమాట. ఇక్కడ నుంచి వెళ్ళడం అనేది మనకి డిస్టెన్స్ 30 kilometers అయినా ట్రాఫిక్ వల్ల లేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది, కాబట్టి నేను అస్సలు ముట్టుకోలేదన్నమాట. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే ఇవన్నీ ఫిషర్మ్యాన్స్ ఉండే అపార్ట్మెంట్స్, అలాగే వీళ్ళ షాప్స్ అన్నమాట. వేట వాళ్ళు ఏంటంటే అక్కడే పట్టుకొని అప్పుడే ఫ్రెష్గా అమ్ముతుంటారు. రకరకాల ఫిషెస్ చాలా చాలా ఫ్రెష్గా ఉంటాయి, చాలా బడ్జెట్గా ఉంటాయి మా హస్బెండ్ చెప్పారనమాట. సో ఇవన్నీ ఏంటంటే మీరు ఎవరైనా చెన్నై ఈ పెయింటింగ్స్ అన్నీ మనం ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ఎప్పుడైనా మీకు కనిపిస్తాయి, ఇఫ్ ఇన్ కేస్ మీరు స్క్రోల్ చేస్తుంటే చెన్నైలో. అండ్ ఇవి ఏంటంటే చాలా చాలా ట్రెండింగ్లో ఉంటాయి అన్నమాట. సో నేను అలా కూడా అనుకున్నాను అనమాట, ఒకసారి చూద్దాం, చాలా కలర్ఫుల్గా ఉంది, మారిందేమో అని చెప్పి కూడా అనుకున్నాను. బట్ అస్సలు ఆ స్మెల్కి నేను అస్సలు చాలాసేపు ఇబ్బంది పడిపోయాను. సరే అని చెప్పి మేమైతే ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు. మామూలుగా కోవలం బీచ్కి వెళ్తే మినిమం 2-3 hours ఉండేవాళ్ళం, అలాంటిది ఇక్కడ మాత్రం చాలా తక్కువ టైమే ఉన్నామన్నమాట. ఇవన్నీ ఏంటంటే ఫ్రెష్గా స్టాల్స్ ఉంటాయి, ఎక్కువ చాలా చాలా సీ ఫుడ్కి ఫేమస్ అనమాట. బీచెస్ అన్న చెన్నై అన్న సీ ఫుడ్కి ఫేమస్ అనమాట. సో మంచిగా పడతారనమాట ఇక్కడ, చాలా ఫ్రెష్గా ఉంటాయి ఫిషెస్ కూడా. మేము వెళ్ళిన టైంకి అయితే చాలా తక్కువగానే ఉన్నాయి, మేబీ సండే వల్ల లేదంటే ఆ క్లౌడీనెస్ వల్ల. ప్రతి ఒక్కరూ ఏంటంటే ఇలా మంచిగా వీకెండ్స్ అంటే చాలండి, ఇలా కార్స్ లేదంటే బైక్స్ తీసుకొని ఇలా చక్కగా వచ్చి టైం స్పెండ్ చేస్తారనమాట. బట్ ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో తెలియదు, కానీ నేను పార్కింగ్
పార్కింగ్ పెట్టి దిగిన దగ్గర మాత్రం బాబోయ్ భయంకరంగా ఉన్నింది. నేను అస్సలు ఉండలేకపోయాను అనమాట. ఇక్కడ చూపించే ప్రతి ఒక్క అపార్ట్మెంట్స్ అనేటివి ఫిషర్మ్యాన్స్కి మాత్రమే అనమాట. సో వాళ్ళు మాత్రమే స్టే చేస్తూ ఉంటారు. అది మొత్తం మా హస్బెండ్ నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, తనకి ఐడియా ఉంది కాబట్టి. సో నేను కూడా మీతో షేర్ చేస్తున్నాను. ఇదంతా ఏంటంటే ఈ మెరీనా బీచ్ ఏరియాస్ అన్నది మాత్రం ఏంటంటే చాలా ఓల్డ్ అనమాట. లిటరల్లీ చెప్పాలంటే చెన్నై అంటే మెరీనా బీచ్ అంటే చెన్నై అనమాట. అంత ఫేమస్ అనమాట మెరీనా బీచ్ అనేది. సో మెరీనా బీచ్ మనకి చుట్టుపక్కల మొత్తం చాలా ఓల్డ్గా అనిపిస్తుంది అనమాట. మనం కొంచెం క్రాస్ చేసి వేరే ఏరియాస్కి వస్తేనే మనకి ఆ కొత్తనెస్ అనేది తెలుస్తుంది అనమాట. ఎందుకంటే చాలా ఓల్డ్నెస్ ఉన్న ఏరియాస్ని అలానే వదిలేశారు, డెవలప్డ్ ఏరియాస్ని మాత్రం బాగా డెవలప్ చేస్తున్నారు. ఇక్కడ లోపల కూర్చొని బయట చూడడానికి మాత్రం చాలా బాగుంది, కానీ కొంచెం మనం విండో ఓపెన్ చేసేసినా కానీ ఆ స్మెల్ అనేది భయంకరంగా వస్తుందన్నమాట. సో విండోస్ క్లోజ్ చేసి చుట్టుపక్కల ఇలా చూడడానికి అయితే బాగుందండి. బట్ బయటికి వెళ్ళి చూడడానికి అయితే నా వల్ల అస్సలు కాలేదు. ఆ స్మెల్కి పడలేదా లేదంటే ఆ స్మెల్ అక్కడ ఎక్కువ ఉంటుందో అయితే నాకు తెలియదండి. సో ఇక్కడ మీకోసం ఏమైనా ఫిషెస్ దొరుకుతాయేమని నేను ఇక్కడ క్యాప్చర్ చేయడానికి చూసినాను, బట్ చాలా తక్కువ ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే ఫుడ్ స్టాల్స్ అనమాట. అక్కడ పట్టిన ఫిషెస్ని ఫ్రెష్గా ఇక్కడ ప్రిపేర్ చేస్తూ ఉంటారు. లిటరలీ ఒక 10 మినిట్స్ స్టక్ అయ్యాం. ఏంటబ్బా ఇంత స్టక్ అయ్యామని చూసి ఫుడ్ స్టాల్స్ అనమాట. చిన్న క్రౌడ్ లేదు, బట్ ఆ స్మెల్కి ఎలా తింటున్నారో నాకైతే అస్సలు అర్థం కాలేదు. బట్ ఓకే, ఇట్స్ దేర్ ఒపీనియన్, లీవ్ ఇట్. అండ్ మేమైతే బీచ్ నుంచి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఎందుకంటే ఇంటికి వెళ్ళడానికి మాకు టైం పడుతుంది. అండ్ వీకెండ్ కదా, మళ్ళీ ట్రాఫిక్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటుందని చెప్పి మేము ప్రశాంతంగా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇదంతా ఏంటంటే మనకి కొంచెం న్యూగా కనిపిస్తుంది. మన లుక్ కానీ రోడ్స్ కానీ చాలా డీసెంట్గా ఉంటుందన్నమాట. బట్ ఇందాక మనం చూసిందంటే ఓల్డ్ చెన్నై అయితే ఇదంతా మనకి కొత్త చెన్నై, న్యూ చెన్నై అనమాట. సో నేను ఇక్కడ మీకోసం వీడియోస్ అయితే క్యాప్చర్ చేస్తున్నాను, ఎందుకంటే మీరు కూడా నాతో పాటు చెన్నైలో ఎక్స్ప్లోర్ చేయొచ్చని. ఐ హోప్ మీరు కూడా ఎక్స్ప్లోర్ చేశారు అనుకుంటా. మీరు ఎవరైనా ప్లాన్ చేస్తుంటే చెన్నైకి కంపల్సరీగా ఈసీఆర్ దగ్గర కోవలం బీచ్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. మనకి ఏ బీచ్ అయినా కొంచెం దూరం అయితే ట్రావెల్ చేయాలి. కొంచెం రిస్క్ అయినా సరే మీరు అక్కడికి ట్రావెల్ చేయండి. మీరు ఉన్న ఏరియా నుంచి మీరు బాగా ఎంజాయ్ చేశారు. ఇట్స్ మై గ్యారంటీ అనమాట. నేను ఇప్పటికీ ఒక 3 times వెళ్ళాను అనమాట కోవలం బీచ్కి. ఎవ్రీ టైమ్ ఐ ఎంజాయ్డ్ వెరీ హ్యాపీలీ. మంచిగా సన్ రైజ్ కావాలంటే సన్ రైజ్ చూడవచ్చు, సన్సెట్ కావాలంటే సన్సెట్ చూడొచ్చు, ప్రశాంతంగా ఉండొచ్చు, పెద్ద క్రౌడ్ కూడా ఉండదు, చాలా ఫ్రెష్గా ఉంటుంది. మనం హ్యాపీగా ఇలా కూర్చున్నామంటే చాలండి, అసలు టైమే తెలియదు అనమాట, అంతా బాగుంటుంది. సో మీలో ఎవరైనా ప్లాన్ చేసుకుంటే కంపల్సరీగా ఈసీఆర్ కోవలం బీచ్ అని టైప్ చేసి ఎంజాయ్ చేయండి. ఐ హోప్ ఈ వీడియోలో మీకు ఒక మంచి బీచ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని నేను అనుకుంటున్నాను. అండ్ మీకు ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ అండి, ఈ ఛానల్లో షార్ట్స్ మొత్తం మీకు కలెక్షన్స్ అయితే ఉంటాయి, లైక్ శారీస్, జ్యువెలరీస్ అండర్ బడ్జెట్లో. అలాగే ఇప్పుడు ఆషాఢం సేల్ కూడా రన్ అవుతుంది. సో ఇఫ్ యూ డోంట్ మిస్ నా షార్ట్స్ని అయితే చూస్తూ ఉండండి. మంచిగా ఆషాఢం సేల్స్ అయితే నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. అండ్ కమింగ్ టు ద వీడియోస్, నేను డే బై డే ప్లాన్ చేస్తున్న వీడియోస్. ఈ వీడియోస్లో మీకు ఏంటంటే మంచిగా కుకింగ్ రెసిపీస్ వస్తాయి నా స్టైల్లో. అండ్ వన్ మోర్ థింగ్, హెల్తీగా వెయిట్ లాస్ ఎలా అవ్వచ్చు, మన మీల్స్ని ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అన్నది కూడా నేను యాడ్ చేస్తాను. అండ్ సెకండ్ థింగ్, మేము ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇలా వీకెండ్స్ ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఈ డైలీ వ్లాగ్స్ కూడా వస్తాయి. నేను డైలీ అప్డేట్ చేయడం కుదరదు, డే బై డే అయితే కంపల్సరీగా అప్డేట్ చేస్తాను. మేము చాలా ఏరియా షిఫ్ట్ అవుతూ ఉంటాం కాబట్టి చాలా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాం. సో అలా మీరు హ్యాపీగా వేరే వేరే సిటీస్లో ట్రావెల్ చేసినప్పుడు వేరే వేరే సిటీస్లో ఏమేమి ఫేమస్ ఉంటాయో నేను మీకోసం హ్యాపీగా వీడియో తీసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్లీజ్ అండి ఈ వీడియోస్ని కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకైతే కమింగ్ టు దిస్ వీడియో, నేనైతే ఇక్కడ మంచిగా ఇంటి నియర్గా వచ్చేసామన్నమాట. కొంచెం హెడేక్గా ఉన్నింది, ఎందుకంటే పెద్దగా స్నాక్స్ కూడా తినలేదు కదా అని చెప్పి ఇక్కడ మేము ఆగామన్నమాట. ఇది ఏంటంటే చెన్నై ఫుడ్ స్ట్రీట్ అనమాట. ఇది తొరైపాకంలో ఉంటుంది. మేము వెళ్ళిన టైంకి అయితే స్టాల్స్ ఏవి ఓపెన్ చేయలేదు, ఎందుకంటే ఇది కంప్లీట్లీ నైట్ ఫుడ్ స్ట్రీట్ అనమాట. మనకి ఆఫ్టర్ 7, 6:30 లేదంటే 8 o'clockకి స్టార్ట్ అవుతాయి అనమాట. ఫుడ్ అయితే చాలా బాగుంటుందండి. తొరైపాకం చెన్నై ఫ్రూట్ స్ట్రీట్స్ అని కొట్టండి, మీరు హ్యాపీగా ఈ ప్లేస్కి వచ్చేయచ్చు అనమాట. చాలా బడ్జెట్లో ఉంటాయి, ఫుడ్ కూడా చాలా టేస్టీ ఉంటాయి, రకరకాలు ఉంటాయి. సరే అని చెప్పి ఒక ఛాయ్ తాగుదామని అయితే మేమైతే ఆగాము. ఛాయ్తో పాటు నాకు సమోసా కూడా దొరికింది. నాకైతే ఆనియన్ సమోసా అంటే చాలా ఇష్టం అండి. ఎంత ఇష్టం అంటే ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్, అంత ఇష్టం అనమాట. కంపేర్ టు ఆలూ సమోసా ఐ లవ్
చెన్నై సమోసాస్, అది కూడా ఆనియన్. చాలా హాట్‌గా ఉన్నింది. ప్రశాంతంగా ఒక టీ తాగేసి, ఒక సమోసా ప్లేట్‌లో తినేసుకొని మంచిగా మా జర్నీనైతే ఎండ్ చేసాము. మనకి ఎన్ని పనులున్నా మన జర్నీ మన మన వీకెండ్ అయితే ఫైనలీ ఇలానే ఎండ్ అయితది. ఐ హోప్ మీరు కూడా రిలేట్ అయ్యి ఉంటారు. ఏంటంటే ఎన్ని వర్క్స్ ఉన్నా మనం నెక్స్ట్ వీక్‌కి ఏమేం కావాలో అన్నది గ్రాసరీస్ అయితే షాప్ చేయడం తప్పదనమాట. ఎంత ఆన్‌లైన్ షాపింగ్ చేసినా కొన్ని చిన్న వస్తువులు మనకి ఇలా ₹10 స్నాక్స్, ₹10 సోప్స్ అనేటివి మనకు ఆన్‌లైన్‌లో దొరకడం కష్టం అనమాట. సో, అందుకే ఈ చిన్న ప్యాకెట్స్ కోసం నేను ఆగాను. ఈ చిన్న షాపింగే అనుకున్నాను కదా! బట్ లిటరల్లీ ₹1000 బిల్ అయింది. అక్కడ ఏమైందో నాకు అర్థం కాలేదు. బట్ తప్పదనమాట. మనం బతకాలి కదా! అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే వెజిటేబుల్స్, గ్రాసరీస్ కాస్ట్‌లు అయితే లిటరల్లీ పీక్స్‌లో ఉన్నాయి. ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తే ఎక్కువ ఉందా అనుకుంటే ఆఫ్లైన్‌లో కూడా సేమ్ ప్రైజెసే ఉన్నాయి. ఐ థింక్ గ్రాసరీస్ చాలా కాస్ట్ పెరిగాయని నాకు బాగా అర్థమైందనమాట. అప్పుడప్పుడు ఆఫ్లైన్ చేస్తేనే మనం మన చేతితో క్యాష్ కడితేనే మనకు తెలుస్తుంది ఎంత కాస్ట్ అనేది కూడా. నాకు కూడా ఒక ఐడియా వచ్చింది ఫైనల్‌గా. బయట పెద్దగా స్నాక్స్ అయితే తినలేదు. సో, ఇంటికొచ్చి బ్రెడ్ ఆమ్లెట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. బ్రెడ్ ఆమ్లెట్ అనేది మీ మధ్య కొంచెం రెగ్యులర్ స్నాక్ అయిపోయింది. సో, మంచిగా బ్రెడ్ ఆమ్లెట్ చేసుకొని బ్రెడ్ ఆమ్లెట్ తింటూ, అలాగే మేము తెచ్చుకున్న కొన్ని స్నాక్స్‌ని తింటూ మంచిగా యూట్యూబ్‌లో ఏదో ఒక వీడియోస్ ఏమైనా కనిపిస్తాయి మేము చాలా సెర్చ్ చేసి ఏమీ దొరకకపోతే ఆ స్నాక్స్ తినేసి మా వీకెండ్‌ని ఎండ్ చేశాననమాట. సో, if you like this video, please like, share and subscribe to my channel. Thanks for watching until the end. Bye guys.